హలో వియర్స్, వారిద్దరికి మరికొన్ని నెలల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల వ్యయంతో పెళ్లి ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇద్దరివి వ్యాపార కుటుంబాలు కావడంతో ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలోనే జరిగాయి. బంధువులకు పిలుపులు పూర్తయ్యాయి. అయితే పెళ్లికి ముందు తనకు కాబోయే భార్య బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాడు. కానీ ఆ యువ పారిశ్రామికవేత్తకు మాత్రం అదే చివరి రోజు. తొలుత ప్రమాదంగా భావించిన ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనగా పోలీసులు నిర్ధారించారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూణే సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు. విశాల్ అగర్వాల్ కుటుంబం పూణేలో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో దశాబ్దాలుగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. కేతన్ అగర్వాల్ సొంతంగా మ్యాన్ పవర్ కంపెనీని కూడా నిర్వహిస్తున్నారు. కేతన్ అగర్వాల్ చిన్నప్పటి నుంచే వ్యాపార వాతావరణంలో పెరిగాడు. అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత చేతన్ అగర్వాల్ తన కుటుంబ వ్యాపార సంస్థలో చేరాడు. క్రమంగా సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వ్యాపార వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ కుటుంబ సంస్థ విస్తరణకు కీలక పాత్ర పోషించాడు. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటాడు. పూణే వ్యాపార వర్గాల్లో ఇతనికి మంచి గుర్తింపు ఉంది. రాబోయే కాలంలో వ్యాపార దిగ్గజంగా ఎదుగుతాడని అంతా భావించారు. అంతా బాగుంది అనుకున్న టైంలో కేతన్ అగర్వాల్కు పెళ్లి చేయాలని ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. తమకు దూరపు బంధుత్వం ఉన్న, పరిచయస్తులైన కుటుంబంతో ఉన్న సంబంధం అయితే బాగుంటుందని భావించారు. ఆ క్రమంలోనే ప్రముఖ మసాలా వ్యాపార కుటుంబానికి చెందిన సియా గోయల్తో గత ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కూడా భారీగా నిర్వహించారు. వచ్చే నవంబర్లో పెళ్లి జరగాల్సి ఉంది. వీరి పెళ్లికి రాజస్థాన్లోని ఉదయపూర్లోని రాజభవనంలో ఏర్పాటు చేశారు. ఇందుకు 17 కోట్ల రూపాయలతో బుక్ చేశారు కూడా. దేశవ్యాప్తంగా ఉన్న బంధువులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు వివాహానికి హాజరు కానుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దాదాపు 200 రకాల ఆహార పదార్థాలు మెనూలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. అతిథుల రాకపోకల కోసం 2 హెలికాప్టర్లను ముందుగానే సిద్ధం చేశారు. మరో 2 హెలికాప్టర్లను పెళ్లి నాటికి రెడీగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. అవసరమైతే ముంబై నుంచి ప్రముఖులను తరలించేందుకు ఒక చార్టర్డ్ ఫ్లైట్ ను కూడా బుక్ చేసే ఆలోచనలో ఉన్నారు ఆ కుటుంబం. ఈలోగానే కథ టర్న్ అయింది. జూన్ 18న షియా ఘోషల్ పుట్టినరోజు కావడంతో ఆమె కోరిక మేరకు కేతన్, షియా ఆమె సన్నిహితులతో కలిసి చారిత్రక లోహగఢ్ కోటకు వెళ్లారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఇంట్లో చెప్పింది షియా. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉన్న ఈ కోట ట్రెక్కింగ్ కు చాలా పేరుంది. మార్నింగ్ పూట ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే కొండపైకి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. అనంతరం అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు కొంత సమయం ఉంటుంది. ఈ సమయాన్నే అదునుగా భావించింది షియా ఘోషల్. ఇద్దరూ కోటపై ఎక్కిన తర్వాత షియా ఫోటోలు తీస్తున్న క్రమంలో కేతన్ ఒక్కసారిగా 400 అడుగుల లోతైన లోయలో పడిపోయి చనిపోయాడు. షియా ఘోషల్ ఇలాగే పోలీసులకు చెప్పింది కూడా. తొలుత అందరూ ప్రమాదంగానే భావించారు. బంధుమిత్రులు కూడా వచ్చి ఈ కుటుంబాలను ఓదార్చారు. ఇక కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోయాడని సమాచారం అందుకున్న లోనావాలా రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు శ్రమిస్తే తప్ప కేతన్ డెడ్ బాడీ ఎక్కడుందో దొరకలేదు. అది కూడా అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. మొదట షియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే విచారణ సమయంలో షియా ఇచ్చిన సమాచారంపై పలు అనుమానాలు వచ్చాయి. అంతేకాకుండా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో అనేది కూడా క్లారిటీ లేదు. ఆమె ప్రవర్తనలో అనుమానాలు రావడంతో లోతైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. అదే సమయంలో ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా సేకరించారు. ఆ ఎంక్వైరీలో పోలీసుల అనుమానాలు బయటపడ్డాయి. మరోసారి ఘటన జరిగిన ప్రాంతానికి షియాను తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే ముందు చెప్పిన దానికి, అప్పుడు చెప్పిన దానికి పొంతలనేని సమాధానాలు చెప్పారు షియా ఘోషల్. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ కాల్ రికార్డ్స్, కాల్ డేటా, సోషల్ మీడియా కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు ఇలా పలు అంశాలను పరిశీలించారు. ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తున్న టైంలో మరికొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. షియా ఘోషల్ నుంచి తరచూ ఒక వ్యక్తి అకౌంట్కి అసాధారణ ట్రాన్సాక్షన్స్ ఉండటం గమనించారు. దీనిపై షియా ఘోషల్ను ప్రశ్నిస్తే అంత బాధలో ఉండి కూడా చాలా కాన్ఫిడెంట్గా అది తనకు పర్సనల్ మ్యాటర్ అని చెప్పి తప్పించుకునే యత్నం చేశారు. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడంతో పాటు కాల్ డేటాను పరిశీలిస్తే ఈ ఘటన జరిగిన టైంలో షియా ఘోషల్కు సమీపంలోనే ఒక వ్యక్తి ఫోన్ చాలాసేపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ యువకుడిని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. వాస్తవానికి షియా ఘోషల్కు చేతన్ అగర్వాల్తో పెళ్లి ఇష్టం లేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే కుటుంబ సభ్యులను ఎదిరిస్తే ఆస్తిలో వాటా రాదనే ఉద్దేశంతో పాటు తాము హాయిగా బతకలేమనే భయంతో కేతన్ అగర్వాల్తో పెళ్లికి ఒప్పుకున్నారు. వివాహానికి కొన్ని రోజుల ముందు కేతన్ అగర్వాల్ను చంపేస్తే కుటుంబ సభ్యులు తమపై సానుభూతి చూపిస్తారని, చివరికి తన ప్రియుడితో కలిసి ఉండొచ్చని భావించారు షియా ఘోషల్.
అయితే పోలీసుల విచారణలో మరో భయంకరమైన విషయం కూడా బయటకు వచ్చింది. ఈ ఘటన జూన్ 19న జరిగినప్పటికీ జూన్ 14నే మరోసారి అంటే అంతకు ముందే ప్లాన్ వేశారు సియా ఘోషల్ ఆమె ప్రియుడు. గెట్ టుగెదర్ పేరుతో ఓ పార్టీ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పాము ఉందని చెప్పి గందరగోళం సృష్టించారు. అయితే వారు చేసిన గందరగోళానికి అంటే పాము పేరు చెప్పినప్పటికీ కేతన్ అగర్వాల్ భయపడలేదు. ఒకవేళ పాము ఉందనే గందరగోళ పడితే అదే క్రమంలో అతనికి విషమిచ్చి చంపాలనేది వారి ప్లాన్. అయితే కేతన్ అగర్వాల్ భయపడకుండా ఉండటం, ఎక్కడైతే వారు పాము ఉందని చెప్పారో ఆ సమీపంలోకి కూడా వెళ్ళకపోవడంతో తమ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అదే సమయంలో మరికొన్ని రోజులైతే వర్షాలు కురిస్తే తమకు టూర్ వెళ్లటం కుదరదని, తమ ప్లాన్ వర్కౌట్ కాదనే ఉద్దేశంతో తన బర్త్డే రోజున తానే ఆ కోటకు రావాల్సిందిగా కేతన్ అగర్వాల్ను ఆహ్వానించిందట సియా ఘోషల్. కాబోయే భార్య పిలుస్తుండటంతో ఆమెను నమ్మి తన వెంట నడిచాడు కేతన్ అగర్వాల్. అక్కడ సియా ఘోషల్ తన ప్రియుడితో కలిసి కేతన్ అగర్వాల్ను వెనక నుంచి తోసేశారు. ఈ విషయాలన్నీ సియా ఘోషల్తో పాటు ఆమె ప్రియుడు పోలీసుల విచారణలో అంగీకరించారు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మరికొన్ని విషయాలు రాబట్టేందుకు తమ కస్టడీలోకి అడగనున్నారు. మొత్తం మీద అటు ఆస్తి పోకుండా ఇటు ప్రియుడితో కలిసి ఉండేందుకు సియా ఘోషల్ వేసిన ప్లాన్ను పోలీసులు ఛేదించారు. చివరికి ఆమెతో పాటు ఆమె ప్రియుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. వారి కారణంగా ఒక కుటుంబం కొడుకును కోల్పోగా మరో కుటుంబం తమ కుమార్తెను జైల్లో చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.